వెల్కమ్ టు బ్రైట్ స్పార్క్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఫ్రెండ్స్, ఈరోజు మనము రెసిస్టెన్స్, ఇండక్టెన్స్ అలాగే సిరీస్ ఆర్ఎల్ సర్క్యూట్ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు రెసిస్టెన్స్ సర్క్యూట్. ఇప్పుడు మనం ప్యూర్ రెసిస్టెన్స్ సర్క్యూట్ ని తీసుకుంటే ఒకటి ఆర్ వి ఐ. ఇప్పుడు వచ్చేసి ప్యూర్ రెసిస్టెన్స్ సర్క్యూట్ లో వేఫామ్ డ్రా చేస్తే వోల్టేజ్ వేవ్, కరెంట్ వేవ్ బోత్ ఆర్ ఇన్ ఫేస్ లో ఉంటాయి. ఇది వోల్టేజ్ వేవ్ అనుకుంటే, కరెంట్ వేవ్. కరెంట్ వేవ్ అంటే బోత్ రెండు వచ్చేసి వీటి వోల్టేజ్ కి కరెంట్స్ కు మధ్యలో వచ్చేసి ఫేస్ యాంగిల్ వచ్చేసి 0 ఉంటుంది. ఫేస్ యాంగిల్ ఈక్వల్ 0. అప్పుడు వచ్చేసి మనం ఒకవేళ వెక్టార్ డయాగ్రామ్ చూస్తే ఇది వి అనుకుంటే సేమ్ ఫేస్ లోనే ఐ కూడా ఉంటుంది. ఇది పవర్ ఈక్వల్ టు P ఈక్వల్ టు VI. వచ్చేసి cos phi is 0 కాబట్టి 1 ఈక్వల్ cos phi ఈక్వల్ యూనిటీ రెసిస్టెన్స్, ప్యూర్ రెసిస్టెన్స్ సర్క్యూట్ లో cos phi ఈక్వల్ 1. సో దట్ ఈస్ ఈక్వల్ P ఈక్వల్ VI. ఇది అనమాట. ఈ ప్యూర్ రెసిస్టెన్స్ సర్క్యూట్ వచ్చేసి ఇట్ యాక్ట్ యాజ్ ఏ circuit act as a pure resistor యాక్ట్ అవుతుందన్నమాట. కాబట్టి వోల్టేజ్ కి కరెంట్స్ కి ఫేస్ యాంగిల్ 0 ఉంటుంది. అలాగే పవర్ ఈక్వల్ P ఈక్వల్ V ఉంటుంది. ఇట్ యాక్ట్ యాజ్ ఏ యూనిటీ పవర్ ఫ్యాక్టర్. దట్ ఈస్ కాల్డ్ యూనిటీ పవర్ ఫ్యాక్టర్ కాబట్టి ఈజ్ ఈక్వల్ 1. ఇది 1 అయ్యింది అనమాట. అందుకని P ఈక్వల్ VI. దిస్ ఈస్ రెసిస్టెన్స్ సర్క్యూట్. నెక్స్ట్ ఇండక్టెన్స్ సర్క్యూట్. ప్యూర్ ఇండక్టెన్స్. ఇప్పుడు మనం ఒక సర్క్యూట్ తీసుకుంటాం, ఒక ఇండక్టర్ ఉండే సర్క్యూట్. ఏసీ వోల్టేజ్ కి, ఏసీ సప్లైకి వోల్టేజ్ కనెక్ట్ చేస్తే ఇది వి అయితే ఇండక్టెన్స్ ఎల్, అపోజిట్ రెసిస్టెన్స్ వచ్చేసి ఎక్స్ఎల్ బై ఫ్లో ఆఫ్ కరెంట్ ఈజ్ ఈక్వల్ ఐ. ఇప్పుడు వోల్టేజ్ కి కరెంట్ కు రిలేషన్ ఎలా ఉంటుందంటే ఇది సపోజ్ కు మనం వోల్టేజ్ వేవ్ ఇక్కడ రెఫరెన్స్ అనుకుంటే ఇది వోల్టేజ్ వేవ్ 90 degrees. ఇది వి అనుకుంటే ఇది వచ్చేసి ఐ అవుతుంది అన్నమాట. ఈ డైరెక్షన్ లో విచ్ ఇస్ 90 degrees. అంటే
I lakhs V by 90 degrees అని అర్థం అన్నమాట. అంటే కరెంట్ అనేది వోల్టేజ్ కన్నా 90 డిగ్రీస్ లాగింగ్ లో వెనకబడి ఉందని అర్థం. అలా కాకుండా ఇప్పుడు వచ్చేసి వోల్టేజ్ లీడ్ I by 90 degrees అని కూడా చెప్పొచ్చు అన్నమాట. అంటే వోల్టేజ్ వచ్చేసి కరెంట్ కన్నా 90 డిగ్రీస్ ముందు ఉంది అని ఇలా కూడా చెప్పొచ్చు. దీన్ని మనం వేవ్ ఫామ్ లో చూసామనుకో, సపోజ్ ఇది వోల్టేజ్ వేవ్ ఫామ్ తీసుకుంటే ఇది వోల్టేజ్, నైంటీ 180 240 300 360. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మొదలవుతున్నాం అన్నమాట. ఇది వచ్చేసి ఐ, వీటి మధ్య ఉండే యాంగిల్ వచ్చేసి పై ఆర్ 90 degrees. అంటే వోల్టేజ్ వేవ్ కన్నా కరెంట్ వేవ్ వచ్చేసి 90 degrees లాగింగ్ లో ఉందని దీని అర్థం. అదే ఒకవేళ దీని రెఫరెన్స్ తీసుకున్నప్పుడు వోల్టేజ్ వేవ్ వచ్చేసి కరెంట్ వేవ్ కన్నా 90 degrees రీడింగ్ లో ఉంది అని అంటాం. ఆ విధంగా మనం డిరైవ్ చేస్తాం అన్నమాట. పవర్, ప్యూర్ ఇండక్టర్ లో పవర్ ఇది అబ్జర్వ్ చేసుకుని స్టోర్ చేసినా మనం ఎంటర్మెంట్ రిలీజ్ ఇస్తుంది కాబట్టి పవర్ ఈక్వల్ టు యావరేజ్ పవర్ ఈక్వల్ 0. ప్యూర్ ఇండక్టర్ యాక్ట్ యాజ్ ఏ నాట్ పవర్ అబ్జర్వర్. ఇది వచ్చేసి ఈక్వల్ టు ఇక్కడ ఇది వి నుంచి ఈ సర్క్యూట్ నుంచి వి ఈక్వల్ టు ఐ ఇంటూ ఎక్స్ఎల్. ఎక్స్ఎల్ ఈజ్ ఈక్వల్ టు 2πfl. F means frequency, L means inductance. F means frequency, L is inductance. In Henrys, in Henrys, ఇది ఈ ఈక్వేషన్ యూజ్ చేసుకొని మనము వోల్టేజ్ కానీ కరెంట్ కానీ లేకుంటే ఇండక్టెన్స్ కానీ ఇండక్టివ్ రియాక్టెన్స్ కూడా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. దీని జెడ్, సపోజ్ కు జెడ్ కావాలనుకో, ఇది సర్క్యూట్ లో ప్యూర్ ఇండక్టెన్స్ సర్క్యూట్ లో వి ఈక్వల్ టు ఐ జెడ్ అన్నమాట. జెడ్ ఈక్వల్ టు ఎక్స్ఎల్, ఈ ప్యూర్ ఇండక్టెన్స్ కావచ్చు ఎక్స్ఎల్ అన్నమాట. అందుకు కాబట్టి మనం ఏం చేస్తామంటే దీంట్లో పి ఈక్వల్ టు ఐ ఇంటూ జెడ్ అని రాసుకోవచ్చు, లేకుంటే ఐ ఈక్వల్ టు ఎక్స్ఎల్ అని రాసుకోవచ్చు. పవర్ వచ్చేసి 0. దిస్ ఈజ్ ఇండక్టెన్స్ సర్క్యూట్. మనం వచ్చేసి జనరల్గా ఇవి ఎక్కడ వాడతాము, అప్లికేషన్స్ వచ్చేసి అప్లికేషన్స్ వచ్చేసి మన ట్యూబ్లైట్లో వాడే చోక్స్లో ఇండక్టెన్స్ వాడతారు. తర్వాత మోటార్స్, తర్వాత వచ్చి ట్రాన్స్ఫార్మర్, ఇట్ యాక్ట్ యాజ్ ఏ ఇండక్టివ్ సర్క్యూట్ ట్రాన్స్ఫార్మర్. ఇవన్నీ అప్లికేషన్స్. వీటిలో మనం ఇండక్టెన్స్ వాడతాం కదా. అలాగే రెసిస్టెన్స్ అనుకో, ఇప్పుడు ప్యూర్ రెసిస్టెన్స్ సర్క్యూట్ వాడాం కదా, ప్యూర్ రెసిస్టెన్స్ సర్క్యూట్. ఈ అప్లికేషన్స్ ఎక్కడే వాడతామంటే రెసిస్టెన్స్, టంగ్స్టన్ ఫిలమెంట్ ఉండే బల్బ్స్, ఐరన్ బాక్స్, ఐరన్ బాక్స్ లో, తర్వాత వచ్చేసి ప్యూర్ రెసిస్టెన్స్ కాయిల్స్ అక్కడ అవాయిడ్ చేస్తున్నాం బల్బ్లో, ఇండక్టెన్స్ లో. తర్వాత హీటర్ మన యూజ్ చేసే హీటర్ కాయిల్స్ లో, వీటిలో ప్యూర్ రెసిస్టెన్స్ యూజ్ చేస్తాం అన్నమాట.
ఇండక్టర్ వచ్చేసి మన ట్యూబ్లైట్స్లో వాడే చోక్స్ కానీ మోటార్స్ కానీ ట్రాన్స్ఫార్మర్స్ కానీ. దీన్ని ఈ విధంగా మనం ప్యూర్ ఇండక్టర్ సర్క్యూట్ గురించి ఈరోజు మనం ఈజీగా, ఇది వచ్చేసి వెక్టర్ డయాగ్రాము, ఇది వచ్చేసి వేవ్ ఫార్మ్స్, ఇది వచ్చేసి సర్క్యూట్, ఈ విధంగా క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ వస్తే నా ఛానల్ లైక్ చేయండి. ఇప్పుడు మనం ఆర్ఎల్సి సర్క్యూట్ గురించి నేర్చుకుందాం. సిరీస్ ఆర్ఎల్ సర్క్యూట్. ఇప్పుడు మనం ఒక రెసిస్టెన్స్ తీసుకొని దానికి ఒక రియాక్టెన్స్ కనెక్ట్ చేసి, ఇది వచ్చేసి మనం రియాలిటీ ఏసీ వోల్టేజ్ సప్లైకి ఇస్తే వి ఇది వోల్టేజ్ అనుకుంటే, రెసిస్టెన్స్ ఎల్ ఇండక్టెన్స్ వచ్చే డ్రాప్ విఆర్, వచ్చే డ్రాప్ విఎక్స్ఎల్. ఇండక్టెన్స్ రెసిస్టెన్స్ వచ్చేసి రియాక్టెన్స్ వచ్చేసి ఎక్స్ఎల్ అన్నమాట. ఈ విధంగా దీన్ని చేస్తాం. దీనిలో ఫ్లో ఆఫ్ ఐ కరెంట్ వచ్చేసి ఐ, రిజల్టెంట్ ఐ. దీన్ని మనము ఈ వోల్టేజ్ సర్క్యూట్స్ యాజ్ ఫర్ దీని ప్రకారము V is equal to VR ప్లస్ VL. అంటే వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ రెసిస్టెన్స్, వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ఇండక్టివ్ రియాక్టెన్స్, రెండు డ్రాప్స్ కలిపితే వోల్టేజ్ వస్తుందన్నమాట. సపోజ్ మనం కరెంట్ కనుక్కోవాలి, I is equal to V/Z ఫార్ములా. ఇక్కడ రెసిస్టెన్స్ మనది ఏసీ సర్క్యూట్స్ కాబట్టి Z is equal to R² ప్లస్ XL R² ప్లస్ Z² X² స్క్వేర్ రూట్ ఆఫ్ అందరూ తెలిసి Z² is equal to R² ప్లస్ X². Here X is equal to where X is equal to XL². X is equal to XL. ఇది విధంగానే Z is equal to square root of R² ప్లస్ XL². ఇది ఫార్ములా. ఇప్పుడు ఈ విధంగా సబ్మిట్ చేస్తే I is equal to V/square root of R² ప్లస్ XL హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ V is equal to ఇది ఫార్ములా. V is equal to I is equal to voltage by resistance R² ప్లస్ XL². దీన్ని కరెంట్, ఈ విధంగా మనం కరెంట్ కనుక్కోవచ్చు అన్నమాట. అసలు కరెంట్, వీటిలో కరెంట్ ఎలా ఉంటుంది వేవ్ ఫార్మ్స్ పరంగా చూస్తే, ఇప్పుడు రెసిస్టెన్స్ లో వచ్చేసి మీ దగ్గర వచ్చేసి మనం ఇంతకుముందు అయినట్టుగా వోల్టేజ్ కరెంటు బోత్ ఆర్ ఇన్ ఫేస్ లో ఉంటుంది అన్నమాట. రెఫరెన్స్ అనుకుంటే సేమ్ ఫేస్ లో ఉంటుంది. అదే దీని దగ్గర వచ్చేసి రియాక్టెన్స్ దగ్గర, ఇండక్టివ్ రియాక్టెన్స్ దగ్గర ఇది వోల్టేజ్ అయితే కరెంట్ వచ్చేసి 90 degrees పై 90 degrees లాగింగ్ లో ఉంటుంది కరెంట్. ఈ విధంగా ఇప్పుడు మనం సపోజ్ వోల్టేజ్ వేవ్ ఫార్మ్ తీసుకున్నాం, ఇలా డయాగ్రామ్ తీసుకుంటే ఇది వోల్టేజ్ తీసుకుంటే రెఫరెన్స్. ఈ వోల్టేజ్ కి సేమ్ డైరెక్షన్ లోనే దీంట్లో పోయే కరెంట్ మనం ఏమనుకుంటాం అంటే ఐఆర్ అనుకుంటాం. ఇది I ఇంటూ XL అన్నమాట. ఇప్పుడు మనం ఇక్కడ ప్రకారం ఏంటంటే ఈ డ్రాప్ VR is equal to I ఇంటూ రెసిస్టెన్స్ లో పోయే కరెంటు, దానివల్ల వచ్చే డ్రాప్స్ దీనికి VR అంటారు. VXL is equal to కరెంట్, దాంట్లో ఈ సర్కిల్ పోయే కరెంటు ఇంటూ ఇండక్టివ్ రియాక్టెన్స్ వల్ల వచ్చే డ్రాప్ అన్నమాట XL. ఇది ఇప్పుడు వచ్చేసి ఈ IR వచ్చేసి
ఎప్పుడు చూసినా కూడా వోల్టేజ్కి ఇన్ఫేస్లో ఉంటుంది, ఎందుకంటే రెసిస్టెన్స్ కాబట్టి. ఐఆర్ ఐఆర్ కాస్ బై దాని ఐఆర్ ఉంటుంది. ప్లస్ వోల్టేజ్కి కరెక్ట్గా 90 degrees ఉంటుంది. ఇది XLY కరెంట్. ఐఎక్సెల్ ఇంటూ దీనే మనం ఏమైనా చేస్తామంటే రెసిస్టెన్స్ అని నోట్ చేయకుండా ఐ కాస్ ఫై ఇంటూ ఐ సైన్ ఫై అంటాం. ఈ మధ్య డిఫరెన్స్ వచ్చేసి 90 degrees ఉంటుంది. ఈ మధ్య ఈ రెండు రిజల్టెంట్ కరెంట్ వచ్చేసి ఐ, ఇది రిజల్టెంట్ కరెంట్. అర్థమైంది అనుకుంటే ఇది వచ్చేసి రెసిస్టెన్స్ కాబట్టి ఫస్ట్ వచ్చేసి రెసిస్టెన్స్ ఐ ఇంటూ ఆర్, దీంట్లో పోయే కరెంట్ వచ్చేసి ఇన్ఫేస్ ది వోల్టేజ్ ఐ కాస్ ఫై అంటారు. అలాగే వచ్చేసి ఈ ఇండక్టివ్ రియాక్టెన్స్ పోయే కరెంట్ ఐ ఇంటూ ఎక్సెల్ అంటారు. వచ్చి వోల్టేజ్ డ్రాప్ను ఆ ఎక్సెల్ కరెంట్ ఏమైందంటే వోల్టేజ్కి ఇన్ఫేస్ 90 degreesలో ఉంటుంది అన్నమాట, లాగింగ్లో ఉంటుంది. ఈ ఐ కాస్ ఫైవ్కి ఐ సైన్ ఫైవ్ మొత్తం రిజల్టెంట్ కరెంట్ వచ్చేసి ఐ. ఇది ఈ విధంగా నోటేషన్ చేస్తాం. ఓకే, దీంట్లో వచ్చేసి పవర్, ఈ ఆర్ఎల్ సర్క్యూట్లో పవర్ ఈజ్ ఈక్వల్ టు ఐ స్క్వేర్ ఆర్, లేకుంటే పి ఈక్వల్ విఐ. ఎందుకంటే ఇండక్టివ్ రియాక్టర్ ప్యూర్ ఇండక్టివ్ ఎలిమెంట్ లో పవర్ వచ్చేసి 0 అన్నమాట. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. ఆ విధంగా మనము అంటే దీని టోటల్గా ఏంటంటే ప్యూర్ ఇండక్టివ్ అయితే ఓన్లీ పవర్ ఈజ్ ఈక్వల్ టు ఐ స్క్వేర్ ఆర్, ఓన్లీ రెసిస్టెన్స్ మాత్రమే పవర్ అబ్జర్వ్ చేస్తుంది అన్నమాట. ఇది పి ఈజ్ ఈక్వల్ విఐ లేకోకుంటే. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫ్రెండ్స్, వీటి మీద కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. Question number 1. Suppose a circuit draws a current of 1000 amps at a voltage of 2000 volts and has a power factor is equal 0.8. Then kVA, kilowatt or kVAR కనుక్కున్నారు. ఇప్పుడు మనకు kVA S is equal to apparent power. ఆన్సర్ apparent power S is equal to V into I ఫార్ములా. ఇప్పుడు మనకు వచ్చేసి వోల్టేజ్ ఏమి ఇచ్చారు, 20,000 ఇచ్చారు, ఇంటూ I 1000 ఇచ్చారు. దట్ ఈస్ ఈక్వల్ 20,000 కిలో వోల్ట్ యాంప్స్. ఇది ఎస్, ఇది యాక్టివ్ పవర్ అన్నమాట, కేవీఏ. అలా కిలో వాట్ అవర్.
kilowatt. Active power is called kilowatt. VI cos pi అంటే apparent power into sin pi. 20,000 K into cos pi is equal to మన సర్క్యూట్ ఇక్కడ ఇచ్చాము 0.8. 8 to 16 kilowatt. ఇది నెక్స్ట్ అంటే KVR reactive power. Reactive power is equal to VI sin pi or మన తెలిసిన ఫార్ములా S is equal to square root of P square plus Q square. Active power square plus reactive power square. This is equal to reactive power కావాలంటే reactive power అంటే S square plus P square. That is equal to S square ఎంత 20,000 K plus ఇది 16,000 K whole square. సపోజ్ మనం జీరోస్ తీసుకోకుండా డైరెక్ట్గా తీసుకున్నాం అనుకో, జీరోస్ నెగ్లెక్ట్ చేద్దాం. Q is equal to square root of 20 square minus minus 16 square. That is called 400 minus 16 square. $256. That is called 144. That is called root of. That is called 12. అంటే Q is equal to 2000 kVAR. ఇది ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, అంటే మనం ఏంటంటే 1000 బయట నెగ్లెక్ట్ చేసి సింపుల్గా మనకి క్యాలిక్యులేషన్ కోసం ఈజీగా మనం వెళ్ళడానికి క్యాలిక్యులేటర్ ఉంది కాబట్టి ఈజీగా వెళ్ళడానికి వేరే సింప్లిఫై చేసుకున్నాం. తర్వాత 1000 తీసుకుని మళ్ళీ 1000 ఇన్సర్ట్ చేసాం. 1000 ఆల్రెడీ మీకు కిలో వాట్స్లో ఉంది కేవీఆర్. ఓకే, దిస్ ఇస్ ఓకే, అర్థమైంది అనుకుంటాను. అప్పుడు ఇప్పుడు ఇచ్చిన వాల్యూస్లో వోల్టేజ్ ఇచ్చారు, కరెంట్స్ ఇచ్చారు, పవర్ ఫ్యాక్టర్ ఇచ్చారు. అప్లైడ్ పవర్ పి ఎస్ ఈక్వల్ టు విఐ రెండు మల్టిప్లై చేసాము. తర్వాత వచ్చేసి యాక్టివ్ పవర్ వచ్చి కిలోవాట్ కేవీఏ విఐ కాస్ ఫైవ్ కాబట్టి మనకు కాస్ ఫైవ్ ఇచ్చాడు, ఇచ్చిన దానికి మనం 0.8 చేసాము. తర్వాత రియాక్టివ్ పవర్ కావాలనుకుంటే మనం ఎస్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ఫార్ములా ప్రకారం విధంగా చేసుకోవచ్చు. అలా కాకుండా నీకు యాక్చువల్గా మనం 5 కనుక్కొని 5 30 డిగ్రీస్ వస్తుంది. కాస్ ఫైవ్ నుంచి కాస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు 0.8. మన ట్రిగ్నామెట్రీ తెలుసుకుంటుంది 0.8. దీని నుంచి 5 కావాలంటే కాస్ ఇన్వర్స్ ఆఫ్ 0.8 దట్ ఈజ్ ఈక్వల్ 30 degrees. sin 30 degrees ఈజ్ ఈక్వల్ టు 0.5. ఈ విధంగా కూడా మనం చేసుకోవాలి. ఆల్రెడీ పిఐ వాల్యూ తెలుసు, మనం ఇంటూ సైన్ పాయింట్ ఇంటూ దీనికి ఇచ్చిన వాల్యూకి ఇంటూ 0.5 వేసుకోవచ్చు. చేసుకున్నా కూడా ఆన్సర్ వచ్చేస్తుంది. ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చేద్దాం. ఇది వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా important problem in a series circuit containing a resistance and a pure
ఇండక్టెన్స్, ప్యూర్ ఇండక్టెన్స్, the current and voltages are expressed as I of t is equal to 5 into sin omega sin p14 into t plus 2 pi by 3. ఈ విధంగా వోల్టేజ్ ఇచ్చాడు, కరెంట్ ఇచ్చాడు. వోల్టేజ్ 15 into sin 314t plus 5 by 6. ఈ విధంగా ఇచ్చారన్నమాట. ఏం కనుక్కోమన్నారు? ఏ వచ్చేసి ఇంపిడెన్స్ ఆఫ్ ది సర్క్యూట్ కనుక్కున్నారు. బి వచ్చేసి రెసిస్టెన్స్ కనుక్కోమన్నారు. సి వచ్చేసి ఇండక్టెన్స్ కనుక్కోమన్నారు. ఇండక్టెన్స్ హెన్రీస్. డి వాట్ ఈస్ ది యావరేజ్ పవర్ డ్రాన్ బై సర్క్యూట్? పవర్ యావరేజ్ కనుక్కున్నారు. నెక్స్ట్ వచ్చేసి పవర్ ఫ్యాక్టర్ కనుక్కోమన్నారు. ఇవి కనుక్కోమన్నారు. దీంట్లో వచ్చేసి మనము వీటి ద్వారా I of t is equal to I maximum sin omega t plus pi అనే ఫార్ములాలో ఉన్నామంట. ఇది కూడా అలాగే ఉంది. V of t is equal to V maximum sin omega t plus pi అనే ఫార్ములా ఉన్నాయి. దట్ ఈస్ ఫస్ట్ మనం ఇంపిడెన్స్ అనుకోవాలి. Z is equal to V by I. That is called V of t by I of t. V of t is called maximum ఎంత? That is called V maximum by I maximum. That is called 15 by 5. That is called 3 ohms. This is called Z. తర్వాత వచ్చేసి రెసిస్టెన్స్ కనుక్కోమన్నారు. రెసిస్టెన్స్ దీనికన్నా ముందు వచ్చేసి మనము ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేద్దాం. 2 pi by 3 is equal to 2 into 180 by 3. That is called 120. అలాగే ఈ యాంగిల్ అనుకుందాం. 5 by 6. That is called 5 into 180 by 6. That is called 30. That is called 150. ఇప్పుడు మనం ఇండక్టర్ సర్క్యూట్లో ఏమనుకున్నాము? ఇది వోల్టేజ్ అనుకుంటే, ఇది వోల్టేజ్ వేవ్ ఫామ్ అనుకుంటే, ఇది కరెంట్ వేవ్ ఫామ్ అనుకున్నాం. ఇది వచ్చేసి 90 degrees ఉంటుంది అనుకున్నాం. ఆ విధంగానే ఇది వచ్చేసి ఇంతవరకు కామన్ sin ఒకటి. ఇది వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఇది 120 degrees లో ఉంది. ఇది వచ్చేసి కరెంట్ వచ్చేసి వోల్టేజ్ సారీ 2 pi I of t వచ్చేసి 120 ఉంది. ఇది వచ్చేసి V of t వచ్చేసి 150 degrees ఉంది. వీటి మధ్య వచ్చేసి పై తీసుకొని కాస్ పై. కాస్ పై ఇస్ ఈక్వల్ 150 minus 120. దట్ ఈస్ ఈక్వల్ 30 degrees. Pi is equal to 30 degrees. Cos pi is equal to cos 30 is equal to 0.8 లాగింగ్. అదే విధంగా పవర్ ఫ్యాక్టర్ కూడా వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు మనము cos pi వచ్చింది.
మనం ఈ విధంగా కాస్ ఫై వచ్చేసి ఈ మధ్య యాంగిల్ డిఫరెన్సెస్ కాస్ ఫై అనుకుంటాం. జనరల్గా మనకు వీటి నుంచి మనం రెసిస్టెన్స్ ఈజీ ఫైండ్ అవుట్ చేయటం అన్నమాట. నెక్స్ట్ బి కాస్ ఫై ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై జెడ్. ఇప్పుడు మనకు ఆర్ కావాలి కాబట్టి వీటి నుంచి ఆర్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఫై ఇంటూ జెడ్. కాస్ ఫై ఈజ్ ఈక్వల్ టు 0.8 ఇంటూ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 3, దట్ ఈజ్ ఈక్వల్ టు 2.4 ohms. ఆ విధంగా మనం వచ్చేసి రెసిస్టెన్స్ ఈజీగా కనుక్కోవచ్చు అన్నమాట. నెక్స్ట్ సి వచ్చేసి ఇండక్టెన్స్. మనకు ఆల్రెడీ cos phi is equal to r by z. ఈ విధంగా మనము ఒక ట్రయాంగిల్ తీసుకుంటే ఆర్ ఎక్స్ జెడ్ అనమాట. ఈ ఫార్ములా ఒక జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, మనకి ఇది తెలిసిందే. ఆ విధంగా కాస్ ఫై ఈజ్ ఈక్వల్ ఆర్ బై జెడ్ అన్నప్పుడు సైన్ ఫై ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? సైన్ ఫై ఈజ్ ఈక్వల్ ఎక్స్ బై జెడ్, దట్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ఎల్ బై జెడ్ అవుతుంది. ఓకే, ఈ విధంగా మనము ఈ ట్రయాంగిల్ నుంచి పర్ఫెక్ట్ యాంగిల్ నుంచి మనం ఈజీగా ఇది వేసుకోవచ్చు అన్నమాట. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది పి ఈజ్ ఈక్వల్ టు విఐ కాస్ ఫై, ఈజ్ ఈక్వల్ టు విఐ సైన్ ఫై, ఈజ్ ఈక్వల్ టు విఐ. ఈ విధంగా ఫైన్ చేసుకో. ఇప్పుడు మనం సైన్ ఫై ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఆల్రెడీ కాస్ ఫై ఈజ్ ఈక్వల్ టు 0.8 చెప్పారు. దీన్ని మనం ఎలా వచ్చేసి పై అనుకొని కాస్ ఇన్వర్స్ ఆఫ్ 0.8 ఈజ్ ఈక్వల్ టు 30 degrees. దీన్ని సైన్ పై చేసుకుంటే 0.5 వస్తుంది ట్రిగ్నోమెట్రీ ప్రకారం. అదేవిధంగా మనం ఇండక్టెన్స్ కావాలి కాబట్టి సైన్ పై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఎల్ బై జెడ్. ఎక్స్ఎల్ ఈజ్ ఈక్వల్ టు సైన్ పై ఇంటూ జెడ్. మన సైన్ పై ఈజ్ ఈక్వల్ టు 0.5, జెడ్ ఈజ్ ఈక్వల్ టు 3 ohms, దట్ ఈజ్ ఈక్వల్ టు 1.5. ఎక్స్ఎల్ ఈజ్ ఈక్వల్ 1.5 ohms. ఎక్స్ఎల్ ఈజ్ ఈక్వల్ జనరల్ ఎక్స్ఎల్ అంటే ఏంటి? ఎక్స్ఎల్ ఈజ్ ఈక్వల్ టు 2πfl. 2πf ఈజ్ ఈక్వల్ టు 314 ఇంటూ ఎల్ అన్నమాట. ఇప్పుడు మనం ఎక్స్ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత వచ్చింది? 1.5 వచ్చింది. ఈ విధంగా ఎల్ కనుక్కోవచ్చు. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1.5 డివైడ్ బై 314, దట్ ఈజ్ ఈక్వల్ టు 4.78 మిల్లీ హెన్రీస్ వస్తుంది. ఈ విధంగా మనము ఇండక్టెన్స్ కనుక్కోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి యావరేజ్ పవర్ కనుక్కోవాలి. యావరేజ్ పవర్ D ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ పవర్. మనకు జనరల్గా ఇది వచ్చేసి ఇక్కడ ఏమి ఇచ్చారు? ప్యూర్ రెసిస్టెన్స్, ప్యూర్ ఇండక్టెన్స్ ఇచ్చారు. జనరల్గా మనకు ఇంతమంది చెప్పిన థియరీ ప్రకారము ప్యూర్ ఇండక్టెన్స్ లో పవర్ ఈజ్ ఈక్వల్ 0, దట్ ఈజ్ ఈక్వల్ యావరేజ్ పవర్ P ఈజ్ ఈక్వల్ టు I స్క్వేర్ ఆర్. I ఈజ్ ఈక్వల్ టు మనకి ఇచ్చేసారు ఇక్కడ 5 స్క్వేర్ ఇంటూ రెసిస్టెన్స్ వచ్చేసి మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాము. Hmm, 2.4 is 25 into 2.4. క్యాలిక్యులేట్ చేస్తే అప్రాక్సిమేట్ గా 32.5 వాట్స్ వస్తుంది. జనరల్గా 25 into 25
అప్రాక్సిమేట్ 25 into 24 వేస్తే 20 20 is equal to 0.006 60 వాట్స్ వస్తుంది. 60 వాట్స్ ఆన్సర్. మనం ఈ విధంగా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. మీకు ఇన్ఫర్మేషన్ వచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇన్ఫర్మేషన్ వచ్చి ఎవరికైనా ఫార్వర్డ్ చేయాలంటే షేర్ చేయండి. అలాగే ఇట్లాంటి కంటెంట్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.